జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, మనలో అనేక మంది ఈ లోకపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కానీ దేవునిపరమైనటువంటి జాగ్రత్తలు కలిగి జీవించలేకపోతున్నారు. అయితే అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నీ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఎటువంటి జాగ్రత్త లేకుండా, దేవుని భయం లేక నీ ఇష్టానుసారముగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ కోసమే ఉదయకాల సమయంలో ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు గనక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఏ సమయాన ఏమి జరుగునో మనకు తెలియదు, ఏ క్షణాన ఏమి సంభవించునో మనకు తెలియదు గనుక ఇక నుంచైనా మారు మనసు పొంది జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో ప్రభా మీరే వారికి జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి ప్రార్థన చేసేటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్య సమస్యల్లో ఉన్నారో వారందరికీ మీరే ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నాన్న ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో మీరే ప్రతి బిడ్డకు తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఎవరు ఏ సమస్యల్లో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, అప్పుల బాధలతో, సమస్యలతో ఉన్నారు వారందరి కొరకై ప్రార్థన చేస్తుండగా వారి ప్రతి మొరను మీరే విని వారి ప్రార్థనకు మీరే జవాబుని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.